హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి వంటిల్లు. ఈ వారం అమ్మవారి ప్రసాదం వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శిరాన్న ప్రసాదం. సో దీన్ని తయారు చేసుకునే విధానం చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ప్రసాదం అనేది ఆవు పాలతో చేస్తున్నాను గాయస్. కొంతమందికి ఆవు పాలు అవైలబిలిటీ ఉండదు. అటువంటి సిచ్యుయేషన్స్లో అట్లీస్ట్ కొంచెం ఒక గ్లాస్ ఆవు పాలన్న ఉండేలా చూసుకోండి, లేకపోతే నార్మల్ పాలతో అన్న చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 లీటర్ ఆవు పాలు తీసుకుంటున్నాను. 1 లీటర్కి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే గ్లాసున్నర కూడా వేసుకోవచ్చు. నేను ఒక లీటర్ పాలకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని మంచిగా 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత నేను ఎలా అయితే మిక్స్ చేసానో పాలల్లో వేసుకుని ఉడికించుకోవాలి. అన్నం అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మవారి ప్రసాదంలో సగ్గుబియ్యం వేయకూడదు గాయస్. సగ్గుబియ్యం అనేది అవాయిడ్ చేసేయండి. దానికి బదులుగా నేను ఇక్కడ సేమియా వేస్తున్నాను. సగ్గుబియ్యానికి బదులుగా నేను సేమియా వేస్తున్నాను. మీరు ఉత్తిగా అన్న కూడా చేసుకోవచ్చు, ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మంచిగా ఉడికింది చూడండి. రైస్ అది కూడా సేమియా రైస్ అంతా ఉడికింది. 80% రైస్ కుక్ అయిన తర్వాత సేమియా వేస్తే అది కూడా ఈక్వల్గా కుక్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి బెల్లం పాకం చేద్దాం. కొంతమంది బెల్లం అనేది డైరెక్ట్గా వేసేస్తారు శిరాన్నంలో. నేను అలా వేయట్లేదు. అలా వేస్తే సమ్టైమ్స్ ఒక్కొక్కసారి విరిగిపోతుంది. అలా విరిగిన ప్రసాదం అమ్మవారికి పెట్టకూడదు. సో ఇలా చేయండి. ఇలా చేస్తే బాగుంటుంది. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు పావు నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా బెల్లం అనేది మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు చూసుకోవాలి. అండ్ అలానే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. బాగా అంతా బెల్లం అది కరిగిపోయిన తర్వాత స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోండి. సో మనకి ఆ యాలక్కాయల తుక్కు అనేది గట్ట రాదు. వన్స్ వేసిన తర్వాత నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో అలా రైస్ అండ్ అలానే బెల్లం పాకం కూడా రెండు ఈక్వల్గా రైస్కి బెల్లం పాకం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గార్నిష్ చేసుకోవడానికి జీడిపప్పు అండ్ అలానే కిస్మిస్ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను కిస్మిస్ వేయట్లేదు, ప్రస్తుతానికి జీడిపప్పు ఒకటే వేస్తున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యిలో నేను ఒక 10 to 15 కాజు నట్స్ వేసుకుంటున్నాను. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. సోయా అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే ప్రసాదం ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.